ఒకే రక్తం ఒకే మనుషులు. రచన శ్రీ డాక్టర్ కొమ్మూరి వేణుగోపాలరావు గారు. చదువుతున్నది రాజ్యలక్ష్మి. మనం ఎంతవరకు చెప్పుకున్నామంటే, ఆ ఉమ్మడి కుటుంబంలో గిరిజకు నిశ్చయితాంబూలాలు పుచ్చుకుందాం అనుకున్నారు. ఎవరితో? మేనత్త కొడుకు సుందరంతో. కానీ గిరిజకేమో నచ్చట్లేదు. అంత అయోమయంగా ఉంది. తన గోడ వినిపించుకునేవాళ్ళు లేరు. అనసూయమ్మ గారేమో గబగబా తయారైరా అని చెప్పి ఆర్డర్ ఇచ్చేశారు. తండ్రి దగ్గరికి వెళ్ళింది గిరిజ. తండ్రితో మాట్లాడుతుంది. ఇక కంటిన్యూ చేస్తున్నాను. ఏంటమ్మా నీ సమస్య ఏంటమ్మా అని అడిగారు ఆయన. నాన్న నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నాన్న అంది. కూతురు ఇలా అన్నదని చెప్పి పుండరీకాక్షయ్య గారు బెంబేలు పడిపోలేదు. కోపము రాలేదు ఆయనకు. ఆయన దృష్టిలో ప్రతి పెళ్లి కూతురు ఇలా అనడం చాలా సహజం అని అనుకుంటున్నారు. ఇష్టం లేదా? ఎందుకమ్మా? అసలు పెళ్ళే ఇష్టం లేదా? సుందరం బావ ఇష్టం లేదా అని అడిగారు. గిరిజకి ఏం జవాబు చెప్పాలో అర్థం కాలేదు. గిరిజకు ఆ ప్రశ్నకు భయం వేసింది, మొహంలో సిగ్గు వచ్చేసింది. చెప్పమ్మా, చిన్నప్పటి నుంచి నీకు తెలిసిన మావే కదా, యశోదత్తయ్య, లక్ష్మీపతి మావయ్య అందరూ నీకు తెలిసిన వాళ్లే కదమ్మా, బావంటే ఇష్టమే కదా అన్నారు ఆయన. గిరిజ గబగబా ఆలోచించింది. ఈ పెళ్ళికి తను ఎందుకు ఇష్టపడలేదు? బావంటే ఇష్టమా అయిష్టమా? అతనంటే ఏ భావం ఉంది? తనలో ఎందుకు ఈ ఎదురు తిరగాలనిపిస్తోంది? తనకు తానే ప్రశ్నలు వేసుకుంది గిరిజ. ఏదో ఉంది లోపల, అస్పష్టంగా తనకు తెలియడం లేదు. ఏదో చెప్పాలని ఉంది, కానీ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నాన్న ఇంత ప్రేమగా దయగా అడుగుతున్నా చెప్పలేకపోతుంది. భావమే సమగ్రంగా లేకపోతే భాష ఎక్కడి నుంచి వస్తుంది? చెప్పమ్మా, చెప్పు, ఇష్టమేగా అన్నారు. గిరిజ అయోమయంగా తల ఊపింది. కళ్ళ ముందు ఏవో సున్నాలుగా తిరుగుతున్నట్టు అనిపించింది. పుండరీకాక్షయ్య గారు గట్టిగా నవ్వేశారు. పిచ్చి పిల్ల, మరే ఊరికే భయపడ్డావు? ఎల్లే, లేచి స్నానం చేస్తే ముస్తాబాబు ఒక అరగంటలో తెవలాలి మరి అంటూ కూతురు బుగ్గ మీద చిటికేసి వెళ్ళిపోయారు. గిరిజకు కోపం వచ్చింది. గిరిజకు ఏడుపు వచ్చింది. గిరిజకు అసహ్యం వేసింది. గిరిజ ఏడ్చేసింది పెద్దగా. నెమ్మదిగా కిందికి దిగింది. ఆ సాయంత్రం తాంబూలాల తంతు ఆ ఇంటి సాంప్రదాయం ప్రకారం శాస్త్రయుక్తంగా జరిగిపోయింది. గిరిజకు అంతా కలలాగా ఉంది. అది చెరిగిపోతే బాగుండునని ఏదో ఆశ మనసులో. ఆమెకు కొత్త బట్టలు కట్టబెట్టారు. కళ్ళకు కాటుక పెట్టారు. నగలన్నీ అలంకరించారు. ఆమె అప్పుడే పెళ్లి కూతురు చేసినట్టు చేసేశారు. అంతా జరిగిపోయింది. ఆ రాత్రి ఎర్రబడ్డ కళ్ళతో కింది నుంచి భోజనానికి 10 సార్లు పిలవగా దిగి వచ్చిన గిరిజకు మెట్ల మీద సుందరం ఎదురుపడ్డాడు. ఒక్క నిమిషం అంటూ అడ్డం నిల్చున్నాడు. నిమిషమేం కర్మ, జీవితమంతా నిలబడ్డానికి అధికారం సంపాదించావుగా అనుకుంది మనసులో. నేనంటే నీకు ఇష్టమేనా అన్నాడు. ఆమె అతని ముఖంలోకి సూటిగా చూసింది. పెదవులు మెలికలు తిరిగినట్టుగా కదిలాయి. కనిపించినట్టుగా వాటి మీద ఒక చిన్న చిరునవ్వు. ఇష్టమే అన్నట్టు తల ఆడించింది. అమ్మయ్య అని తేలికపడ్డట్టు, నిన్నటి నీ ప్రవర్తనకు భయపడిపోయాను బేబీ అన్నాడు. అప్పుడు చిత్రం జరిగింది. గిరిజ ఈసారి మరింత విశాలంగా నవ్వి అతని బుగ్గ మీద చిన్న చిటికేసి భయం వద్దు అని గబగబా మెట్లు దిగి కిందికి వెళ్ళిపోయింది. మర్నాడు సుందరం తల్లిదండ్రులతో ఊరికి వెళ్ళిపోయాడు. పెళ్లికి ముహూర్తం నిశ్చయించటం జరిగిపోయింది. అది ఇంకా నెల రోజుల లోపలే ఉంది పెళ్లి ముహూర్తం. గిరిజకు జ్వరం వచ్చినట్టుగా అయింది. ఆ తర్వాత 5-6 రోజుల దాకా కాలేజీకి కూడా వెళ్ళలేకపోయింది. 7వ రోజున సరోజ వచ్చింది. ఆ రోజు ఆదివారం. ఏమే కనపడ్డం మానేశావండి? ఉదయం 9 గంటల వేళ మేడ మీద గిరిజ గదిలోకి వచ్చింది సరోజ. గిరిజ అప్పటికింకా స్నానం చేయలేదు. వదిన దగ్గర నేర్చుకున్న పూసలతో బొమ్మలు అల్లుతోంది.
ఇక కనిపిస్తామనుకున్నాను, ఇంతలో నువ్వు వచ్చేసావుగా అంది గిరిజ. సరోజ స్నేహితురాలి పక్కన మంచం మీద కూర్చుని, రోజూ వద్దామని అనుకోవటం వీలు కుదరట్లేదే గిరిజ అన్నది. సరేలే వచ్చావుగా అంది. ఏమిటే సన్నబడ్డావు అంది. అవునే చిక్కానే అంది గిరిజ చప్పున. ఆమె గొంతులో పరిచితమైనది కాక మరేదో ధ్వనిచ్చింది. అదేమిటి అలా ఉన్నావు దిగులుగా అని అడిగింది. సంతోషంగా ఉంటే అలా అంటామేమిటే, జీవితంలో గొప్ప మార్పు జరగబోతోంది. నా పెళ్ళి తెలుసా సరోజ అంది. ఎప్పుడూ అంది సరోజ తెల్లబోతూ. ముందు ఎవరితో అని అడుగు. మా అస్మదీయుడు మా సుందరం బావతో అంది. ఒక పిచ్చి నవ్వు నవ్వింది. మీ సుందరం బావ ఎప్పుడే ఉన్నట్టుండి సడన్గా మనం ఇన్ని రోజులు కాలేజీ నుంచి వస్తున్నాం, కలుసుకుంటున్నాం, ఒక్కనాడు కూడా ఆ మాట అనలేదేమే అంది. సరేలే, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు నా మొదటి ప్రశ్నకు జవాబు చెప్పు అంది సరోజ. గిరిజ తన పెళ్లి ముహూర్తం తేదీ చెప్పేసింది. అరే అంది మరి ఇంకా ఆశ్చర్యంగా సరోజ. అయితే నేను ఈ పెళ్ళికి రాలేనే అంది. నా మీద నీకంత కోపం ఎందుకే అంది. ఎందుకు కాదే సరోజ తడబడింది. చివరికి చెప్పింది, నా పెళ్ళి కూడా అదే రోజైనే అంది. ఏమిటి అని గిరిజ కళ్ళు పెద్దవి చేసింది. ఇంత ఆలస్యంగా చెప్తావేమిటే, అసలు ఏం జరిగింది, ఎలా నిర్ణయం అయింది అన్నది. ఏముంది, మా కిషోర్ బావ స్టేట్స్ నుంచి వచ్చాడు. మా అత్తయ్య మనోవ్యధ గురించి చెప్పానుగా, అందరూ ఆలోచించుని ముహూర్తం నిర్ణయించేశారు. మీ బావని కలుసుకున్నావా మరి అంది గిరిజ. ఇంకా లేదు, బహుశా 2-3 రోజుల్లో ఇక్కడికి వస్తాడేమో అనుకుంటున్నాను. వెరీ గుడ్ అంది గిరిజ. ఏమిటి అలా ఉన్నావు, అసలు ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగింది సరోజ. నిజంగా ఒట్టు బాగానే ఉన్నానే అంది గిరిజ. ఓ పక్క నుంచి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఆశ్చర్యంగా ఉంది గిరిజ. ఇద్దరం బావలనే చేసుకుంటున్నాం, ఇద్దరం ఒకే రోజు పెళ్లి చేసుకుంటున్నాం, కానీ ఒకళ్ళ పెళ్ళికి ఒకళ్ళు రాలేం. పెళ్ళిళ్ళయ్యాక కలుసుకుందాంలే అంది గిరిజ. తర్వాత సరోజ పెళ్ళయ్యాక చదువు మానేసి తాను కూడా ఫారిన్ వెళ్ళిపోతానని, అక్కడ 5-6 ఏళ్ళు కులాసాగా గడిచాక స్వదేశం తిరిగి వచ్చి అతనితో ప్రాక్టీస్ పెట్టిస్తానని, ఇట్లా తన కలలను గురించి మరీ చెప్తూ అలాగే కూర్చుండిపోయింది సరోజ. గిరిజకు ఆశ్చర్యంగా ఉంది. ఇద్దరికీ ఒకరంటే ఒకరి ఎనలేని ఆత్మీయత. ఇద్దరి జీవితాలు ఒకే రకంగా సాగుతున్నాయి, కానీ స్పందనలో ఎంతో వ్యత్యాసం ఉంది. తనకి అర్థం కాకుండా ఉన్నది ఆమెకు ఆనందం కలిగిస్తుంది. తనకి వికారంగా ఉన్నది ఆమెకు ప్రియంగా కనిపిస్తుంది. తాను దూరంగా ఉండాలనుకుంటుంది, ఆమె దగ్గరగా ఉండాలనుకుంటుంది. కానీ ఆమె కబుర్లు చెవికి ఇంపుగా ఉన్నాయి. అందుకని గిరిజ వింటూ కూర్చుంది. రోజులు గడిచిపోతున్నాయి. పుండరీక అక్షయ్ గారింటో పెళ్లి ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నాయి. గిరిజ ఇంచుమించు కాలేజీకి వెళ్ళడం మానేసింది. ఇంకో 2-3 నెలల్లో పరీక్షలున్నాయి. బాగా రాయాలంటే బాగా చదవాలి, కానీ చదవడానికి ఆమె మనసు ఎందుకో ఎదురు తిరుగుతోంది. కాలేజీకి వెళితే అందరూ పరాచికాలు, లేకపోతే స్టూడెంట్స్ కిచకిచలు. ఈ బాధపడలేక వెళ్ళకపోవడమే నయం అనుకుంది గిరిజ. ఒకరోజు సరోజ కబురు చేసింది వచ్చి వెళ్ళమని. వంటింట్లో పనిలో ఉన్న తల్లికి చెప్పేసి సాయంత్రం 5:30 గంటల వేళ సరోజ ఇంటికి వెళ్ళింది గిరిజ. గేట్ తీసుకుని లోపలికి వెడుతుండగానే సరోజ ఎదురొచ్చింది. ఆమె ముఖం ఏదో కాంతితో వెలిగిపోతోంది. మా బావ వచ్చాడే ఊరి నుంచి అంది. అబ్బో, అందుకా ఇంత వెలుగు మొహంలో అన్నది. అతన్ని చూసి నువ్వు చాలా రోజులైంది కదూ, రా చూపిస్తానని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది. కృష్ణకిషోర్ సరోజ గదిలో చెస్ టేబుల్ ముందు కూర్చున్నాడు. పావులు ఉన్న తీరు చూస్తే ఆట మధ్యలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే సరోజ కాలేజీ ఎగ్గొట్టిందన్నమాట. అతడు పొడుగ్గా, బలంగా, ఎర్రగా ఉన్నాడు. జుట్టు చెంపల దగ్గర పొడుగ్గా పెంచాడు. ఒత్తైన క్రాఫు, తెల్లటి బట్టలు. మా బావ అంది సరోజ గర్వంగా. గిరిజ కంగారు పడినట్టయి
చేతులు